ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఫలిస్తానికి ఆశ ఉందా? ఏంటి 4 మేజర్ టాపిక్స్ అన్నది? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మనం చూస్తాం, జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసం ఎలాగా? విశ్వాసం బట్టి, క్రీస్తు యేసునందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులకు మార్చబడతాం. క్రియల బట్టి కాదు, ఆత్మ ద్వారంగా నడిపించబడతాం, ఆత్మ ద్వారంగా జీవింపబడతాం, పరిశుద్ధాత్మ ద్వారంగా బ్రతుకుతాం. క్రీస్తు యేసు రక్షణ సువార్త, క్రీస్తు మరణించాడన్న దాంట్లో అయిపోలేదు, కానీ ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడటంతో ఆయన ఆదరణకర్తని, ఆయన సహాయకుడిని మనకు అనుగ్రహించాడు. మనతో దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. యేసుని అంగీకరించిన మనమందరం పరిశుద్ధాత్మని కూడా అంగీకరించవలసిన అవసరత ఎంతో ఉంది. అంత మాత్రమే కాదు, ఆత్మ తన చిత్త ప్రకారం మనకి వరములు ఇవ్వచ్చేమో, కానీ వన్ థింగ్ దేవుడు మన అందరి దగ్గర నుండి కోరేది ఏంటంటే, మనమందరం ఫలము ఫలించాలి. ఏం ఫలించాలి? ఫలములు కాదు, ఫలము. ఫలము మాత్రం నాలో ప్రేమ ఉంది, సమాధానం లేదని చెప్పలేదు. దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం లేదని చెప్పలేదు. నాలో సగం ఉందండి, సగం లేదంటే అది చెడు ఫలం. నో ఫ్రూట్, ఫలమే లేదు. ఇంకోటి బ్యాడ్ ఫ్రూట్, చెడు ఫలం. మూడోది గుడ్ ఫ్రూట్, మంచి ఫలం. రోమన్స్ 12లో చూస్తాం, మన మనసును నూతన పరుచుకోవాలంట. రక్షించబడి బాప్తీసం తీసుకున్న మనము, నా స్థితి ఇది, నేను ఇది, నా బ్రతుకి ఇది, నేను పాపిగా బ్రతికాను, జన్మతగా నేను పాపినే, ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, యేసుని నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తు. యు సీ ద ఎంటైర్ సాల్వేషన్ ప్రాసెస్ అనేది, రక్షించబడుతున్నావు, నీ జీవితం దేవునితో సమర్పించుకుంటున్నావు, యేసు శిలువలో చేసిన కార్యాన్ని గుర్తెరిగి ఆయన రక్తంలో కడగబడిన వానిగా ఆయనతో ముద్రించబడుతున్నావు. బాగుంది. ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ త్రూ రిపెంటెన్స్, పశ్చాత్తాపం ద్వారంగా ఫలం ఫలించాలంట. పశ్చాత్తాపం ద్వారా ఫలం ఫలిస్తాం ఏంటి? రక్షించబడతాం ఏంటి? నువ్వు రక్షించబడినప్పుడు క్రీస్తుతో పాటు కలపబడుతున్నావు. యు ఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ క్రైస్ట్. మనము కూడా క్రీస్తుతో కలపబడినప్పుడు మనం రక్షణ పొందామంటే క్రీస్తుతో కలపబడ్డాం. కానీ కలపబడిన మనము ఫలించాలనేది దేవుడు డిమాండ్. ఫలం ఫలం ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తా. వై ఇస్ ఇట్ సో హార్డ్? వై ఇస్ ఇట్ సో రూడ్? వై డస్ అ లవింగ్ గాడ్ వాంట్స్ టు రిప్ మీ ఆఫ్, డిస్ట్రాయ్ మీ, పుట్ మీ ఇంటూ ఫైర్? బికాస్ హీ పే ద ప్రైస్. నిన్ను కొన్నాడు, నిన్ను తెచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, నిన్ను ఆయనతో కలుపుకున్నాడు, ఆయన ద్వారంగా నిన్ను జీవింపజేస్తున్నాడు. ఈరోజు నీకు ఏదైనా ఉందంటే ఆయనను బట్టి చివరికి అడుగుతున్నాడు, నువ్వు నా వాడు అనేది నిరూపించు. దేవుని ప్రేమ నీకు అనుగ్రహించబడింది, రక్షించబడి బాప్తీసం పొందిన నీవు. ఈరోజు దేవుడు ఒకటి కోరుతున్నాడు మనందరూ, అంటే ఒకటి, మనం ఫలించాలి. ఆ ఫలం పరిపూర్ణంగా ఉండాలి, మంచి ఫలంగా ఉండాలి. ఆ ఫలము దేవునికి అంగీకారంగా ఉండాలి. యూ నీడ్ టు డూ, నీవు చేయవలసింది, నీవు కలిగి ఉండవలసింది. ఈరోజు దేవుడు కోరేది ఒకటే, మన స్వభావం ఎలాగ ఉంది, మన హృదయం ఎలాగ ఉంది. రక్షించబడిన మనము మన స్వభావంలో మార్పు ఉందా? దేవుని బిడ్డని చెప్తున్నా, నీవు నీ స్వభావంలో మార్పు ఉందా? నీ ఫలము నీలో ఫలిస్తున్నావా? ప్రేమను బట్టే నువ్వు ఫలించగలుగుతున్నావు. ఆ పరిపూర్ణత ప్రేమను బట్టే నీకు వస్తుంది. ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉంటే మాత్రం మనం జీవిస్తాము. మనము విత్తుతున్నాము ఏంటి? ఆత్మ సంబంధంగా విత్తుతే ఆత్మ సంబంధం ఫలం, శరీర సంబంధంగా విత్తుతే శరీర సంబంధమైన ఫలం. I would
లైక్ టు బేర్ ద గుడ్ ఫ్రూట్. ప్రభా, నాకు పరీక్ష అర్థమవుతుంది, ఫలించే శక్తి నాకు ఇవ్వి, భరించే శక్తి నాకు ఇవ్వి, నిదానంగా మాట్లాడే శక్తి నాకు ఇవ్వి, ప్రేమించే శక్తి, ఇంకా అధిక ప్రేమను కనబరిచే శక్తి నాకు ఇవ్వి, కీడికి కీడుగా కాకుండా కీడుకి మేలుగా చూపించే శక్తి నాకు ఇవ్వి. అవుట్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ ఫెయిత్, హోప్, లవ్. I have a vineyard, but then there are the small foxes who come and destroy. దేవుని ద్రాక్ష తోటల్ని, సంఘాన్ని పాడు చేసే నక్కలు చాలా ఉన్నాయి, చిన్న నక్కలు. ఫలించడం ఒకట, ఫలించే తోటని పాడు చేయలాగా, ఫలించే సేవని పాడు చేయలాగా, ఫలించే జీవితాన్ని పాడు చేయలాగా ఈ నక్కలు ఉన్నాయి. జాగ్రత్త. చివరికి ఆ నక్కడ తరం అవ్వకపోతే మాత్రం నీ తోట పాడైపోతుంది. ఒకటేనండి, దేవుడు హృదయాలను చూస్తున్నాడు, ప్రతి వాడికి తీర్పు తీరుస్తాడు. యు నో యు ఆర్ బ్లెస్డ్ ఆర్ నాట్. నువ్వు పోషించబడుతున్నావా లేదా? దేవునికి దగ్గరగా చేరుతున్నావా లేదా? దేవుడు నువ్వు కలపబడుతున్నావా లేదా? దేవుని అనుభవిస్తున్నావా లేదా? దేవుని ఆరాధిస్తున్నావా లేదా? ఎన్ని కాదంటే వేస్ట్. క్యారెక్టర్లో యూ కెన్ జడ్జ్ క్లియర్గా. దేవుడు చెప్తున్నాడు, తెలుసుకోండి, స్వభావాన్ని చూసి తెలుసుకోండి, అది ఫలం. ఇదిగో నువ్వు క్రైస్తవుడివి, పచ్చకొన్నావు, యువర్ ద సైన్, సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవుడివి. ఎట్లా అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ నేషన్కి సైన్ ఉందో, యు ఆర్ సైన్ ఫర్ క్రిస్టియన్ అనేటప్పుడు క్రైస్తవుడికి సదృశ్యం ఉంది. అక్కడ నువ్వు క్రైస్తవుడుగా కనబడుతున్నావు. దేవుడు అంటాడు, నీ ద్వారా నేను పొందుకోగలిగింది, నీ ద్వారా నేను చేయగలిగింది, నీ ద్వారా తృప్తిపరచగలిగింది, తృప్తి పొందుకోగలిగింది ఏమైనా ఉందా? కెన్ ఐ సీ సంథింగ్ ఇన్ యూ? దగ్గరికి వచ్చి చూసేటప్పుడు కేవలం పచ్చదనం, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వారు చెప్తున్నాడు, ఫలము కావాలి, ఫలము లేదా నరికి వేయబడతావు. నువ్వు క్రైస్తవుడో ముఖ్యం కాదు, జీవగ్రంథంలో పేరు ఉందా ముఖ్యం కాదు, పేరు కొట్టేయకుండా చూసుకో. ఎందుకంటే రాయబడతాం ఒకటి, కొట్టివేయబడకుండా ఉంటాయి ఇంకొకటి. ఎందుకంటే మనకుంటే నా పేరు వచ్చేసిందబ్బా, బాగానే ఉంది. ప్రకటన గ్రంథం సంఘంతో మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు సరిగా బ్రతుకుతే సరే, లేకపోతే జీవగ్రంథంలో నీ పేరు కొట్టేస్తావు. నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే కొట్టేయగడతా అవకాశం ఉందా లేదా? ఈజ్ వార్నింగ్. ఎప్పుడు కొట్టేస్తాడు? ఫలం లేనిదప్పుడు. జస్ట్ బికాజ్ యూఆర్ క్రిస్టియన్ కాదు. ఈరోజు దేవుడు కోరేది ఫలించాలని. నీవు ఫలిస్తే దేవుడు నీ ద్వారా గణపరచబడతాడు. నువ్వు ఫలమిస్తే ఆ చెట్టుకు ఘనత. ఈ చెట్టు మంచి చెట్టురా, మంచి ఫలం ఉంది. నువ్వు క్రీస్తుతో కలపబడిన నీవు ఫలిస్తే దేవుడికి మహిమ. దేవుడికి మహిమ రావాలంటే అన్య జనుల ముందు మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అవమానము. ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. ఈరోజు మీరు చెప్పండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ముందు దేవుని నామానికి మీ ద్వారంగా మహిమ వస్తుందా? నీ డబ్బును బట్టి, నీ పేరుని బట్టి, నీ కలిగిన ఆస్తిని బట్టి, నీ ఎడ్యుకేషన్ బట్టి, వీటిని బట్టి కాదు, నీ ఫలంను బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం, యేసు ప్రభు మనకి ఆజ్ఞని ఇచ్చాడండి. చాయిస్ అవ్వాల. ప్రేమించమనేది ఆజ్ఞ. నీకు వీలవుతే ప్రేమించి కాదు. ఇదిగో నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈరోజు దేవుని ప్రేమ నీలో లేకపోతే నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు పొరుగుని ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతే నువ్వు పొరుగుని ఎలా క్షమిస్తావు? నువ్వు దేవుని ప్రేమలో ఉన్న వ్యక్తి అయితే, దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి అయితే, దేవుడు అనుగ్రహించిన క్షమాపణ పొందుకున్న వ్యక్తి అయితే, యు నో హౌ ఇట్ ఫీల్స్ అండ్ యూ కెన్ బ్లెస్ అదర్స్.